హలో, దిస్ ఇస్ డాక్టర్ ఐడా ఫ్రమ్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి. ఈ రోజు నేను సర్వైకల్ స్పాండిలైసిస్ గురించి మాట్లాడడానికి మీ ముందుకొచ్చాను. ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ అనేది ఫ్రీక్వెంట్ గా ఎన్కౌంటర్ చేసే ప్రాబ్లం. చాలా మంది ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. ఇది జనరల్ గా మనం 40 ఇయర్స్ దాటిన వాళ్ళల్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే ఎక్కువగా మార్కెటింగ్ ఫీల్డ్ లో పనిచేసే వాళ్ళల్లో, అలాగే ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళల్లో కూడా ఈ ప్రాబ్లం అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ లో ఉన్న ప్రధానమైన లక్షణాలు ఏంటి అనంటే, ఫస్ట్‌ది నెక్ పెయిన్. నెక్‌లో విపరీతమైన నొప్పి ఉంటుంది. ఈ మెడ భాగం అంతా చాలా నొప్పిగా ఉంటుంది. ఆ పెయిన్‌తో పాటు స్టిఫ్‌నెస్ కూడా ఉంటుంది. ఈ నొప్పితో పాటు స్టిఫ్‌నెస్ అంటే నెక్‌ని మనం సైడ్ వేస్ తిప్పటం, అలాగే పైకి చూడటం, ఈ మూవ్‌మెంట్స్ అన్నీ చాలా స్టిఫ్ అయిపోయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ రెండవది వర్టిగో. చాలా మంది ఈ ప్రాబ్లమ్‌తో వస్తూ ఉంటారు. అయితే ఈ వర్టిగో అనేది మనం ఏదన్నా సడెన్ మూవ్‌మెంట్ చేసినప్పుడు పక్కకు తిరగటం, లేదా కిందకి చూడటం ఇట్లా చేసినప్పుడు రూమ్ అంతా మొత్తం రీల్ అయిపోయినట్లుగా ఉంటుందన్నమాట. రీలింగ్ సెన్సేషన్, రూమ్ మొత్తము తిరిగిపోయినట్లుగా ఉంటూ ఉంటుంది. దీన్ని వర్టిగో అంటారు. మూడవది ఈ నెక్ పెయిన్‌తో పాటు, స్టిఫ్‌నెస్‌తో పాటు ఒక్కోసారి ఈ చెయ్యంతా కూడా ఐదర్ రైట్ హ్యాండ్ ఆర్ లెఫ్ట్ హ్యాండ్ చెయ్యంత గుంజుకెళ్ళినట్లుగా, చెయ్యంత నమిలినట్లుగా అంటే నాయింగ్ పెయిన్ అంటారు. అట్లా పెయిన్ ఉంటూ ఉంటుంది. అండ్ ఈ పెయిన్‌తో పాటు కొంతమందిలో తిమ్మిరెక్కినట్లుగా గూడా ఉంటుంది. అలాగే ఏ పని కూడా చేత్తో చేయలేరు. అంటే చాలా కొంచెం ఏదన్నా బరువులెత్తినా, లేతే ఏదన్నా పని చేసినా కూడా ఈ చెయ్యంతా లాగేసినట్లుగా, అలాగే తిమ్మిరెక్కినట్లు, ముద్దుబారినట్లు ఉంటది. ఇవన్నీ కూడా స్పాండిలైసిస్ యొక్క లక్షణాలు. అయితే ఈ సర్వైకల్ స్పాండిలైసిస్ హోమియోపతిలో పూర్తి క్యూర్ అనేది మీకు దొరుకుతుంది. నేను చాలా మందికి నేను ఈ సర్వైకల్ స్పాండిలైసిస్‌కి ట్రీట్మెంట్ ఇచ్చున్నాను. సో, మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు సర్వైకల్ స్పాండిలైసిస్ కోసం హోమియోపతికి స్విచ్ ఆన్ అవ్వచ్చు. సో, విజిట్ మీ అట్ ఫాస్ట్ క్యూర్ హోమియోపతి ఫర్ యువర్ సర్వైకల్ స్పాండిలైసిస్.